మనము ఏదైనా ఒక విషయం పైన జస్టిఫై చేయాలంటే, అంటే తీర్పు చెప్పాలి అంటే, లేదంటే మన ఒపీనియన్ ఇవ్వాలి అంటే, మన డెసిషన్ పాస్ చేయాలి అంటే, మనం టూ సైడ్ వినాల్సి వస్తుంది. మనం ఓన్లీ ఒకటే వర్షన్ అని మన డెసిషన్ చెప్పేసినామంటే అది తప్పు జరగడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఏదైనా జస్టిఫై చేయాలనుకున్నప్పుడు టూ సైడ్స్ విని చెప్పాల్సి వస్తుంది. అది జనరల్గా నేను స్టార్టింగ్ కెరీర్ బిగినింగ్లో ఉన్నప్పుడు, వెరీ బిగినింగ్లో ఉన్నప్పుడు ఏదైనా క్రైమ్లో ఏమైనా పిఎస్కి తీసుకురావాల్సి వచ్చినప్పుడు వెళ్ళి తీసుకొని రావడము, తీసుకొచ్చిన తర్వాత ఆయన బెదిరేయడానికి కొట్టడము, ఇదంతా జరిగేది. తర్వాత ఎవరైతే పిటిషనర్ కంప్లైంట్ ఉంటాడో వాళ్ళు కూడా వస్తారు. అప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత ఇక వీని తరఫున వాళ్ళు వాని తరఫున వాళ్ళు ఇద్దరు మాట్లాడుతుంటారు. అక్కడ ఆ మాట్లాడే దాంట్లో ఏం అర్థమవుతుందంటే తప్పు కొంత వాళ్ళది కూడా ఉంది, లేదంటే ఎక్కువ తప్పు ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో వాందే ఉంది. ఇట్లా తెలియడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అప్రోచ్ అనేది రాంగ్ అనేది నాకు అర్థమైపోయింది. ఆ తర్వాత పంచాయతీ కూర్చోబెట్టినప్పుడు ఇక టూ సైడ్స్ మాట్లాడుతుంటారు కదా, వేరియేషన్స్. అప్పుడు టోటల్ అర్థం చేసుకొని ఇక అప్పుడు మనం చెప్పడం అంటే లా యొక్క వెలుగులో అప్పుడు మనము ఈ విధంగా చేయండి, లేదనంటే కేసు అయినా సరే మీ ఇష్టం, ఇది ఇంటెన్షనల్లీ కాదు కాబట్టి దీని వెనుక నేరపూరితమైన ఉద్దేశము లేదు కాబట్టి అదేదో జస్ట్ ఆ టైంకి టెంప్టేషన్లో జరిగింది, ఇంకోసారి దీన్ని పునరావృతం కాకుండా చూసుకోండి, లేదనంటే ఆ తర్వాత ఇవన్నీ కలిపి ఇంకా పెద్ద కేసు అవుతుంది. అంటే చిన్న చిన్న గొడవలు, రేపు మర్డరు, ఇక పెద్ద మొత్తంలో థెఫ్ట్, దానికి ఇవ్వడం చేయలేడు. కాకపోతే గొడవలు అవుతుంటాయి కదా మామూలుగా విలేజెస్లో, టౌన్స్లో. ఆ టైంకి వాటిని ఈ విధంగా చేస్తుంటుంది. ఇంకొకటి, నా ఫ్రెండ్ ఉండే ఒక అతను, వాళ్ళ సిస్టర్కి ఎవడో ఇట్లా వెంటబడుతుండు, లేకపోతే ఆమెకు ఫోన్స్ చేస్తున్నాడు. ఆ నెంబర్ తీసుకొని వానికి ఒకసారి మాట్లాడు, అట్లా రావద్దని చెప్పు, నేను పోలీసు కదా, ఇట్లా కేసు అవుతుంది అని చెప్పి మాట్లాడు అని అంటే, ఆల్రెడీ ఇదంతా నాకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, పోలీస్ స్టేషన్స్లో ఇదంతా జరగడానికి ఛాన్స్ ఉంది. ఒకటే వర్షన్ అండి, మనం ఎదురునికి డాగేస్తే అది తప్పు అవుతుంది. అది రేపు ఆ పొజిషన్లో మనం కూడా ఉండొచ్చు, లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉండొచ్చు అనేది అర్థమైపోయింది. ఇక నేను అడిగిన ఏం జరిగింది, వానితో నేనేం మాట్లాడలేదు, వీళ్ళతోనే మాట్లాడి సింప్లిఫై చేసేసిన దాన్ని. ఏం జరిగింది అనేది క్లియర్గా మాట్లాడిన.